ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవగ్రహ దోషాలను తొలగించే నవ తిరుపతుల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఒక్కొక్క ఆలయాన్ని చూపిస్తూ ఆలయ చరిత్ర విశేషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నవ తిరుపతులు అంటే ఏమిటి? సాధారణంగా తిరుపతి అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి, అక్కడ తిరుమల కొండపైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయం. నిజానికి ఇలాంటి 108 విష్ణు ఆలయాలని 108 తిరుపతులు అని అంటారు. అవే 108 వైష్ణవ దివ్య దేశాలు. ఈ 108 దివ్య దేశాలు 2 మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి. అవి తిరుమల, అహోబిలం. చాలా వరకు తమిళనాడులో ఉండగా కేరళలో ఒక 10 ఆలయాలు ఉన్నాయి. ఇంకో 10 ఆలయాలు కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, అయోధ్యలో ఉన్నాయి. నేపాల్లో ఒక ఆలయం ఉంది. ఈ 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒక 9 దివ్య దేశాలని నవ తిరుపతులు అని అంటారు. ఈ ఆలయాల్ని నవగ్రహ ప్రతీకులుగా నిర్మించారు. ఈ ఆలయాల్ని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు పోతాయని నమ్ముతారు. ఈ నవ తిరుపతులు తమిళనాడులో దక్షిణ ప్రదేశంలో ఉన్న తిరునెల్వేలి జిల్లాలో తామరభరణి నది వెంబడి ఉన్నాయి. ఈ 9 ఆలయాలు ఒక 70 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. నవ తిరుపతి దేవాలయాల్లో ముందుగా చెప్పుకున్నట్టు గ్రహ దోషాలను తగ్గించడానికి ఈ దేవాలయాల్లో తరచుగా పూజలు చేస్తూ ఉంటారు. గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ దేవాలయాలను దర్శించుకుంటే నవగ్రహ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల నుండి మదురై, రామేశ్వరం, కన్యాకుమారి దర్శించుకుంటారు కదా. ఆ యాత్రలో భాగంగా ఒక పూట ఈ నవ తిరుపతి ఆలయాలను దర్శించుకోవచ్చు. నవ తిరుపతులను దర్శించుకోవడానికి ముందుగా మనం తిరునెల్వేలి వెళ్ళాలి. తిరునెల్వేలి మదురై నుండి 3 గంటలు, రామేశ్వరం నుండి 5 గంటలు, కన్యాకుమారి నుండి 2 గంటల సమయం పడుతుంది. మీరు ఎక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడి నుండి ట్రైన్ లేదా బస్సులో తిరునెల్వేలి చేరుకోండి. అదే డైరెక్ట్గా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్దాం అనుకుంటే తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుండి తిరునెల్వేలికి వెళ్ళవలసి ఉంటుంది. చెన్నై నుండి తిరునెల్వేలికి 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. బస్సు లేదా ట్రైన్లో వెళ్ళవచ్చు. తిరునెల్వేలి చేరుకున్నాక ఈ 9 ఆలయాల్ని తిరిగి చూపించడానికి ఆటో మాట్లాడుకోండి. 1000 నుండి 1200 ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఉదయం 7 గంటలకి ట్రిప్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం కల్లా 9 ఆలయాలు చూసుకుని తిరిగి తిరునెల్వేలి వచ్చేయవచ్చు. మీరు లేట్గా స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఆలయాలు మూసివేస్తారు కనుక మీకు సాయంత్రం అయిపోతుంది. నేను ఉదయం 7 గంటలకి తిరునెల్వేలి హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యాను. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి తిరునెల్వేలి వచ్చేసాను. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి సుప్రసిద్ధి అయిన తిరుచెందూరు ఆలయానికి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు తిరుచెందూరు నుండి కూడా ఈ ట్రిప్ని సేమ్ ఉదయం 7 గంటలకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం తిరిగి తిరుచెందూరు వచ్చేయవచ్చు. ఆటో వాళ్ళు ఎక్కడి నుండి కూడా 1200 ఛార్జ్ చేస్తున్నారు. మీరు తిరునెల్వేలి లేదా తిరుచెందూరులో ఆటో కానీ, కార్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ 9 ఆలయాలకు వెళ్ళే మార్గం పచ్చని పంట పొలాల మధ్యలో అరటి తోటల్లో తామరభరణి నది వెంబడి సాగుతుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు నవ తిరుపతి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయాన్ని లోపల బయట ఆలయంలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే 2x స్పీడ్లో పెట్టుకుని చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా శ్రీ వైకుంఠం. ఇక్కడ స్వామివారి పేరు శ్రీ వైకుంఠనాథర్. ఇది సూర్యగ్రహ నివారణ క్షేత్రం. ఈ 9 ఆలయాల్లో ఇదే ప్రధానమైనది. ఎందుకంటే సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి కనుక, మరియు ఈ 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యునిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి. ఈ ఆలయంలో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఈ 9 ఆలయాల్ని పాండ్యరాజులు నిర్మించారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయంలోనే ఉన్న తిరుమల బాలాజీ సన్నిధి. ఈ ఆలయ మంటపం చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ ఆలయానికి వెళ్ళిన రోజు వైకుంఠనాథర్ బ్రహ్మోత్సవాల 5వ రోజు అంటండి. నవగ్రహ ఆలయాల్లో ఒక 5 ఆలయాల్లో మూర్తులు ఈ రోజు ఇక్కడికి వస్తారు అంట. వారిని ఈ వైకుంఠనాథర్ స్వామి వారు ఆహ్వానిస్తున్నారు. ఆ ఘట్టం జరుగుతుంది, చూడండి.
ఇక్కడి నుండి ఒక 10 నిమిషాలు ప్రయాణం చేశాక శ్రీ విజయాసన పెరుమాళ్ ఆలయం వస్తుంది. ఈ ఆలయం వరుగుణమంగై అనే ఊరిలో ఉంటుంది. నవ తిరుపతుల్లో రెండవది. ఈ క్షేత్రం చంద్రగ్రహ నివారణ క్షేత్రం. స్వామివారి పేరు శ్రీ విజయాసన పెరుమాళ్. ప్రస్తుతం ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయాలన్నీ ఆర్డర్లో ఉండవండి. ఆర్డర్ ప్రకారం దర్శించుకోవాలని కూడా ఏమీ ఉండదు. తిరునల్వేలి నుండి వెళ్ళిన వారికి ఒక ఆర్డర్లో ఉంటాయి, అలాగే తిరుచెందూరు నుండి వెళ్ళిన వాళ్ళకి ఇంకో ఆర్డర్లో ఉంటాయి. నేను వీడియో కోసం ఆర్డర్లో పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడి నుండి ఒక 15 నిమిషాలు ప్రయాణం చేశాక శ్రీ కైసేనవేందర్ ఆలయం వచ్చింది. ఇది తిరుపులియం గుడి అనే ఊర్లో ఉంటుంది. నవ తిరుపతుల్లో మూడవది. ఈ ఆలయం బుధగ్రహ నివారణ క్షేత్రం. ఈ ఆలయం దగ్గర నుండి ఒక 15 నిమిషాలు ప్రయాణించిన తరువాత శ్రీ దేవపిరాన్ ఆలయం వచ్చింది. ఈ ఆలయం తామరబరణి నది ఒడ్డునే ఉంది. ఇది తిరుతొలైవిల్లిమంగళం అనే ఊర్లో ఉంది. నవ తిరుపతుల్లో 5వది. ఈ క్షేత్రం కేతుగ్రహ నివారణ క్షేత్రం. ఈ ఆలయానికి ప్రక్కనే అంటే 200 మీటర్ల దూరంలో రాహుగ్రహ క్షేత్రం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి పేరు శ్రీ అరవిందలోచనార్. ఇది కూడా తిరుతొలైవిల్లిమంగళం అనే ఊర్లోనే ఉంటుంది. నవ తిరుపతుల్లో 4వది. ఈ ఆలయం రాహుగ్రహ నివారణ క్షేత్రం. ఇక్కడి నుండి ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేశాక శ్రీ మాయకుత్తార్ ఆలయం వస్తుంది. ఈ అన్ని ఆలయాలు కూడా పల్లెటూరు వాతావరణంతో చాలా బాగుంటాయండి. ఈ ట్రిప్ చాలా మనోహరంగా ఉంటుంది. ఇదే శ్రీ మాయకుత్తార్ ఆలయం. ఇది పెరుమంగళం అనే ఊరిలో ఉంటుంది. నవ తిరుపతుల్లో 6వది. ఇది శనిగ్రహ నివారణ క్షేత్రం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది శ్రీ వైద్యమానది పెరుమాళ్ ఆలయం. ఇది తిరుక్కోలూర్ అనే పల్లెటూరులో ఉంటుంది. ఇక్కడ నుండి ఆటోలో 10-15 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత శ్రీ వైద్యమానది పెరుమాళ్ ఆలయం వచ్చింది. ఇది తిరుక్కోలూర్ అనే పల్లెటూరులో ఉంటుంది. ఈ ఆలయం నవ తిరుపతుల్లో 7వది. ఇది అంగారక గ్రహం నివారణ క్షేత్రం. నేను ఉదయమే ఈ ఆలయానికి వెళ్ళటం వలన ఈ ఆలయంలో మొదటగా ఏనుగుకు పూజ చేసి ఏదో కార్యక్రమం చేస్తున్నారు. అది మీరు చూడవచ్చు. ఈ ఆలయం కూడా చాలా పెద్దదండి. ఈ ఆలయంలో స్వామివారు శయన భంగిమలో దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు.
నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఆలయం శ్రీ మకర నెడుం కుల్హెక్కాతార్ ఆలయం. ఇది తెన్ తిరుప్పేరై అనే చిన్న పల్లెటూరులో ఉంటుంది. నవ తిరుపతుల్లో 8వది. ఇది శుక్రగ్రహ నివారణ క్షేత్రం. ఈ ఆలయంలో స్వామివారు ఇలా కూర్చుని దర్శనమిస్తారు. ఇక్కడి నుండి ఒక 10 నిమిషాలు ప్రయాణించిన తరువాత శ్రీ ఆదినాథన్ ఆలయం వచ్చింది. శ్రీ ఆదినాథన్ ఆలయం అల్వార్ తిరునగిరి అనే పల్లెటూరులో ఉంటుంది. ఇది నవ తిరుపతుల్లో 9వది. ఇక్కడ గురుగ్రహ నివారణ క్షేత్రం. ఈ ఆలయంలో 5000 ఏళ్ల నాటి చింత చెట్టు ఉందండి. ముందుకు వెళ్ళకి చూపిస్తాను. చూశారు కదా, ఈ ఆలయం కూడా చాలా పెద్దదండి. ఈ ఆలయంలో స్వామివారు సైన భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారి పేరు ఆదినాథవల్లి తాయార్. ఈ ఆలయంలో 5000 నాటి చింత చెట్టు ఉంది అని చెప్పాను కదా, ఇదే అండి అది. దీని వయసు 5126 సంవత్సరాలంట. 5 బ్రాంచెస్గా విడిపోయి నలుమూలలా వ్యాపించింది. పంతులు గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ తమిళంలో చెప్పడంతో అంతగా అర్థం కాలేదు. ఇక్కడితో 9 ఆలయాలు పూర్తవుతాయి. ముందు చెప్పుకున్నట్టు ఈ ట్రిప్ని తిరునెల్వేలి నుండి కానీ తిరుచెందూరు నుండి కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్కి ఇంకో ఆప్షన్ కూడా ఉంది అండి. ఈ 9 ఆలయాలు తిరునెల్వేలి తిరుచెందూరు మధ్యలో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ 2 ప్రదేశాల నుండి లోకల్ ట్రైన్స్ శ్రీవైకుంఠంకి ఉంటాయి. ఇదే శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్. శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్కి 7 గంటలకి చేరుకోగలిగితే ఇక్కడ నుండి ఈ 9 ఆలయాలు చూపించి మళ్ళీ శ్రీవైకుంఠంలో దిగిపెట్టడానికి ఆటో వాళ్ళు 700 రూపాయలు తీసుకుంటున్నారంటండి. ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.